ఉన్నట్టు మా ఒక టెంపుల్ కి రాముడు తల తీసేస్తారు రామ్ తీర్థం. అప్పుడు ఏమన్నారు, ఇదే జోకింగ్ బ్యాచ్, ఏదో జగన్ ముఖ్యమంత్రి అన్నాడు, ఎక్కడో హౌస్ సైట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, అందుకోసం మేమే తీసేసాము. దిస్ వాజ్ ద టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ దే గేవ్. అందుకోసం మనం ఆలోచించాలి. ఈ రోజు వరకు ఎవరు ఆ పనులు చేశారు ఇంకా పట్టుకోలేదు. దగ్గర 200 కేసులు మొత్తం రాష్ట్రంలో అయ్యాయి. ఎక్కడ ఒకరు కూడా పట్టుకున్నట్ల దాఖలాలు లేవని విషయం మనకు అర్థమవుతుంది. ఫోన్లే ఏదైనా అది స్ట్రెంగ్ చేశారంటే అది కూడా లేదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, చట్టాల్ని ఉల్లంఘించడం, నన్ను ఎన్నోసార్లు డిస్మిస్ చేశారు. డిస్మిస్ చేయడం, హైకోర్టు రిస్టోర్ చేయడం, ఇదంతా తమాషా. ఇలాంటి తమాషాలు వద్దు. మనకి ఎవరి తప్పు చేస్తారు, ఈ తప్పు ఎలాగైంది, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ హావ్ లెంట్ ఇట్ సెల్ఫ్ టు దిస్, అవన్నీ రాని కంట ఫైర్ వాల్స్ బిల్డప్ చేసి ముందు వెళ్ళవలసి ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వం రావాలనే మేము అనుకుంటా ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఆ విధంగానే వస్తుందని మనం అనుకుంటా ఉన్నాం. ఏదైతే శాంపుల్ తీసుకుని డైరీకి పంపించడం ఎప్పుడైనా గతంలో విన్నామా ఇలాంటివి? అసలు పాజిటివ్ థింకింగే లేదు. అంతా ఈ రిలీజన్ లో రాజకీయాన్ని తీసుకురావడానికి ప్రయత్నం, స్వచ్ఛతని పవిత్ర భావాన్ని కాపాడడానికి మాత్రం రావటం లేదని విషయము మనకు అర్థమవుతుంది. ఏంటి కేసు సుప్రీంకోర్టులో ఇవాళ జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. ఏంటా జడ్జిమెంట్? సిట్ ని ఆపలే చేయమన్నారు కదా. ఇలాగ ఎంక్వైరీ జరగాలి, ఎవరెవరు దోషులు పట్టుకోవాలి, శిక్షించాలి. ఈ తప్పులు జరగనీకంటా చెయ్యాలి. ఇది భవిష్యత్తులో ఆలోచించాలి. పారదర్శకతో వెళ్ళాలి. ఎంత పారదర్శకతో వెళ్తే ఈ ఇబ్బందులు ఉండవు. మీ విశాఖపట్నంలో చెప్పక్కర్లేదు. పోయినసారి మనకి ఇక్కడ చందన్ యాత్ర జరుగుతున్నప్పుడు నీట్ గా అయింది. అంత ముందర ఎన్నో సంవత్సరాలు అంత కంగారు. రాజకీయాన్ని ఎప్పుడు తీసుకురాకూడదు అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంట్లో నేను ఒక మతం, రోడ్ పైన ఇంకొక మతం. నేను ఇంట్లో ఆనెస్ట్ గా ఉంటాను, రోడ్ పై నాకంట పెద్ద క్రూక్ ఉండరని రుజువు చేస్తా ఉంటాను. దిస్ ఇస్ నాట్ ద వే వి గో. ఇది మంచి పని కానే కాదని నా భావన. అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉంటాం, దయచేసి ఈ గవర్నమెంట్ కి డిమాండ్ చేస్తా ఉన్నా, మీ పైన బాధ్యత ఎక్కువ ఉంది, ఆ బాధ్యతను నిర్వహించాలి. నిర్వహిస్తారని నాకు నమ్మకం కూడా ఉంది. ఎంతైతే కొన్ని స్టెప్స్ తీసుకున్నారు, ఇంత ముందర స్టెప్స్ తీసుకోవడానికి నిరాకరించే వారు ఇప్పుడు స్టెప్స్ కాస్త కొంత తీసుకుంటున్నారని విషయము మీ ద్వారా అందరికీ మనం చేస్తా ఉన్నాను. దొంగల నీతుల్ని బోధిస్తా ఉండి మమ్మల్ని వినమంటే కొంచెం కష్టం అవుతుందని మా భావన. This is what we are trying to say. So we need to correct this situation and go ahead. ఇది మా ప్రయత్నం ఈ విధంగా ఉంటుందని చంద్రబాబు గారికి ధైర్యం చెప్తాం. పారదర్శకత బిల్డప్ చేయాలని మాకు తోచిన సలహాలు ఇస్తాం. అందరి ఎక్స్పీరియన్స్ ని క్రోడీకరించి వస్తే మళ్ళీ ఈ సమస్యలు గతంలో ఉండేవి కావు, ఇటీవలే వచ్చాయి. ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఉండకుండా ఉండాలని మేము భావిస్తా ఉన్నాం.